అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేకించి ఈరోజు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ వినియోగదారులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇసుక అత్యంత ప్రియమైంది, విపరీతమైనటువంటి ధరలకి వినియోగదారులు కొనుక్కోవలసి వస్తుంది, కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. అసలు ఆ భవన నిర్మాణాలు అనేటువంటివి ఆగిపోయాయి అని ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఉచితంగా ఇసుక అందిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఉచిత ఇసుకకు సంబంధించి ఒక పాలసీ తీసుకొస్తా, ఆ పాలసీ ప్రకారం దానికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి పదే పదే తెలియజేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చాడు. జూలై 8వ తేదీ GOMS నెంబర్ 43 అని చెప్పి ఓ పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీ ప్రకారం ఆయన ప్రియాంబుల్ ఇవ్వడం కానీ, ఆయన మాట్లాడడం కానీ, గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, అటువంటి అవకతవకలు ఏది జరగకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి సంబంధించి చాలా తక్కువ ధరలకే ఉచితంగా ఓన్లీ ట్రాన్స్పోర్టేషను, లోడింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుని మీ అందరికీ కూడా నేను ఇసుక ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఉన్నటువంటి విధానాలని విమర్శించి ఉచితంగా ఇసుక ఇస్తానని పదే పదే వల్లివేసినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి, మన జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు చూస్తే ఇసుక అనేటువంటిది మొట్టమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, సానుభూతిపరుడో నాయకుడు ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో, అధికారుల కన్సర్న్లో కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి. అంతే. వాళ్ళకి ఏమీ రోలు లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కన్సర్న్లో. చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకుబడి ఉన్నటువంటి వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్లి లోడ్ చేస్తారు. లేనటువంటి వాళ్ళు పాపం కోపంలో చేతిలో పట్టుకుని 2 రోజులు 3 రోజులు అష్టకష్టాలు పడతా పాపం అన్నం నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని దగ్గరలా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి, నాయకుల మధ్య కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా నాకు పెత్తనం కావాలా, నాకు పెత్తనం కావాలి, ఈ గ్రామాల్లో నువ్వెవరు అని చెప్పి వాళ్ళ మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ మధ్య సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కొంతమంది బయటకు వచ్చి గళం విప్పి కొంతమంది దీన్ని దోచుకుంటున్నారు, ఈ దోచుకునేటువంటి పరిస్థితుల మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద ఇసుక దోచుకునేటువంటి వాళ్ళ మీద అని చెప్పి బహిరంగంగానే గళం ఇప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్లో కూడా అది ప్రారంభమైంది. ఈరోజు నేను స్పష్టంగా చెప్పేది, ఈరోజు మీరు ఇసుక ఇచ్చేటువంటి రేటు ఎంత, గతంలో ఉన్నటువంటి రేటు ఎంత. గతంలో ట్రాక్టర్ ఇసుక 2 యూనిట్లు వచ్చేది. 2 యూనిట్లకు సంబంధించి 5,000 రూపాయలకి దాదాపుగా సరాసరిన నెల్లూరు జిల్లాలో దాన్ని మనం అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఎంత దారుణం అంటే 14,000 నుంచి 15,000 రూపాయలు, అంటే టన్ను 7 నుంచి 7,500 రూపాయలు. గతంలో ఉన్నటువంటి రేట్ ఎంత 2,500 రూపాయలు. అంటే సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఇసుక టన్నుకి ఈరోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం 3 రెట్లు అధికంగా ఈరోజు వినియోగదారుడు చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదే ట్రిప్పర్గానైతే 7 యూనిట్ల ట్రిప్పర్ అయితే గతంలో 16,000 నుంచి మ్యాక్సిమం 17,000కు వచ్చేది. ఈరోజు 30,000 నుంచి 35,000 రూపాయలు, అంటే దాదాపుగా అది కూడా ఈరోజు రెట్టింపు రేటుకి కొనుగోలు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారం గెలిచారు.
టెండర్లు పిలుస్తాం, ఆ టెండర్లకు సంబంధించి డీసిలిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలా, రీచ్లు ఏ విధంగా ఉండాలా, వాటికి సంబంధించి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చింది, ఇవన్నీ కూడా దీంట్లో కోట్ చేసి ఇచ్చారు. తీరా చూస్తే నిన్న టెండర్లు పిలిచారు. టెండర్లు దేనికి పిలిచారు? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక 3 డీసిలిటేషన్ ప్రాసెస్ కింద రిజర్వాయర్లకు పిలిచారు. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, అదేవిధంగా సంగం బ్యారేజీలో 2, సూరాయపాళెం 1, సంగం 1, నెల్లూరు బ్యారేజీకి సంబంధించి పిలిచారు. మంచిదే. పిలిస్తే అక్కడ ఆ టెండర్ల దగ్గర ముందేమో పత్రికల్లో టెండర్ అన్నారు, తర్వాత మీరు చేతికిస్తే సరిపోతుంది అని అన్నారు. వీళ్ళు ఆఫర్ లెటర్లు ఇచ్చారు. ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి గోల్మాలు జరిగాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక పక్క వినియోగదారుడు ఇబ్బంది పడుతుంటే, భవన నిర్మాణ కార్మికులు అల్లోరామాన అల్లాడుతూ ఉంటే, వాటన్నింటిని పక్కన పెట్టి ఇసుక టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలనేటువంటి దాని మీదనే నేతలు దృష్టి పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దానిలో భాగంగా ఆఫర్ లెటర్లు ఇచ్చారు. మొన్న ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమంతా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తే వచ్చాం కాబట్టి మీరు ఎవరూ పార్టిసిపేట్ చేయడానికి లేదని కొంతమందిని ధరింపారేశారు, కొంతమంది వెళ్ళారు. వేసేటప్పుడు మీకున్నటువంటి నియమ నిబంధనలు ఎక్కడ మీరు నియమ నిబంధనలు అనుసరించారు? ఎక్కడన్నా ఒక్కటైనా సరే ఈరోజు జీవోలో ఉన్నటువంటి జీవోఎంఎస్ నెంబర్ 43 ప్రకారం ఎక్కడన్నా మీరు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించారా? టెండర్లు అన్నారు, టెండర్ లేదా ఆఫర్ లెటర్లు అన్నారు, ఆఫర్ లెటర్ లేదు నిన్న అన్నారు, నిన్న వెళ్ళారు. మీరు బోట్స్మెన్ సొసైటీలో ఎందుకు బోట్స్మెన్ సొసైటీల ద్వారా దానికి సంబంధించినటువంటి డీసిల్టింగ్ ప్రాసెస్ చేయమన్నారు? వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా చేయమన్నారు. కాగితంలో బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇచ్చినటువంటివన్నీ మార్గదర్శకాలు ఎవరన్నా చూస్తే ఏ కోర్టుకి కాగితం తీసుకెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి మార్గదర్శకాలు తయారు చేశారని చెప్పి అంటారు. కానీ తీరా అది కార్యరూపం దాల్చేటప్పటికీ రకరకాలైనటువంటి సమస్యలు ఉట్టిపడుతున్నాయి. ఒకటి, మీరు ఎవరినైతే బోట్స్మెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోమన్నారో నిన్న మొన్న టెండర్లకు ముందు ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ఆ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గరికి పోయి రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకొని బోట్స్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అన్నారు. వాళ్ళందరికీ ఇచ్చేస్తామన్నారు. నిన్న కలెక్టర్ గారు పిలిచారు. జాయింట్ కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అందరికి ఇస్తామన్నారు. మరి ఏం ఫోన్లు వచ్చాయో మాకు తెలియదు, ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయో మాకు తెలియదు. వెంటనే నేను వాయిదా పడింది, మరలా ఈరోజు అన్నారు. అంటే మీరు మీ నాయకులకు సంబంధించి దోపిడీకి ఈ ప్రభుత్వం అధికారులు కొమ్ము కాస్తున్నారా? లేదు అంటే నిజంగా ఇసుక అనేటువంటిది పేదవాడికి పాపం ఈరోజు ఇబ్బంది లేకుండా అందించాలనేటువంటి వాడికి మీరు అండదండలు అందిస్తున్నారనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందుకనే చెప్పాం. ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాడు రాత్రి బొగుళ్ళు ఇసుక రీచుల్లో దొంగతనంగా దోపిడీ చేసినా తోలకపోయినా వాళ్ళ మీద కేసులు లేవు. పట్టుకున్న వెంటనే ఎమ్మెల్యేనో మరొక ఆయన ఫోన్ చేసి చెప్తే వదిలేస్తున్నారు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంటి అవసరాలకు తీసుకెళ్తే, ఇంటి అవసరాలకు ఒక ట్రాక్టర్ తోలుకుంటే పోలీసు అధికారులు పోయి వాళ్ళ ఇంటి ముందు అన్లోడ్ అయినటువంటి ఇసుకని మరలా ట్రాక్టర్ని పిలిపించి దానిలో లోడ్ చేయించి తీసుకువెళ్ళి వాడి మీద కేసు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం! ఎప్పుడన్నా ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితులు జిల్లాలో చూసామా? అటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, రెండింటికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పారు. గతంలో దోపిడీ జరిగింది. ఈ జిల్లాలో గతంలో దోపిడీ జరిగితే ఉన్నటువంటి డీడీ మైన్స్ ఎవరైతే ఉన్నారో ఆయనే కదా ఈరోజు కూడా కొనసాగుతా మీకు వంత పాడుతూ ఉన్నాడు. ఆ రోజు మీరు చెప్తున్నారే గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిందన్నప్పుడు ఎవరు బాధ్యత? డీడీ మైన్స్. ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముందు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కదా. గతంలో అక్రమ మైనింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని మాట్లాడేటువంటి మీరు ఈరోజు ఆయన మీకు వంత పాడుతున్నారు కాబట్టి, ఆయన ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తున్నారు కాబట్టి, మీకు ఏ విధంగా 10 రూపాయలు ఆదాయం చేకూర్చాలనేటువంటి దానికి ఆయన సలహాలు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఏందనేటువంటిది మాట్లాడుకోవాల్సి వస్తే మనం చాలామందికి అన్ని వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతనివ్వాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు మంచివాళ్ళని, ఇప్పుడు మనం ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకుంటాం, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు యోగ్యులు కాబట్టి వీళ్ళకి పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తాం. వాళ్ళు ఆ పదవి వచ్చిన తర్వాత విశ్వరూపం చూపించి వాళ్ళు అసలు నైజం బయటపెట్టి వెళ్ళిపోతే దాని గురించి అనుకునేది ఏముండదు. కాకపోతే ఒక నిమిషం అనిపిస్తుందంటే ఇటువంటి వాళ్ళనా మనం నమ్మి హక్కును చేర్చుకున్నది అని బాధ కలుగుతుంది. అంతే తప్ప దానివల్ల నష్టమైతే ఏమీ ఉండదు.
కాబట్టి ఏదన్నా బాధ కలిగితే కలగవచ్చు తప్ప మాకు జరిగేటువంటి నష్టం అయితే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు థ్రెట్టే కదా. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి నిద్ర లేస్తే కనపడేది జగన్మోహన్ రెడ్డి గారే కదా. నీడను చూసినా కూడా భయపడుతున్నాడు కదా. అయ్యో నేను ఫెయిల్ అయిపోతున్నానే రోజు రోజుకే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు ఎమర్జీ అవుతున్నాడే రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో తిరుగుతున్నాడే, జనాలకు పోయినప్పుడు జనం వస్తున్నారే. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ప్రమాదకారి. ఎవరికి? చంద్రబాబు నాయుడికే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రమాదకారి అని చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు మరలా మట్టి కనిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలు సిద్ధమవుతున్నారనేటువంటి సంకేతాలు 3-4 నెలలకే వచ్చాయి. కాబట్టి పాపం అది తట్టుకోలేక అతను కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి నాకు ప్రమాదకారి అని చెప్పాల్సింది పోయి వేరే విధంగా ప్రమాదకారి అని చెప్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.